ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. నేనెంత ట్రై చేసినా అసలు గుర్తు రావడం లేదు. మిమ్మల్ని చూస్తుంటే ఎవరో తెలిసిన వాళ్ళలా అనిపిస్తోంది. నాకంతా అయోమయంగా ఉంది. అసలు నేను ఎవరిని? అసలు గుర్తు చేసుకోవడానికి ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? నువ్వు పుట్టినప్పుడు వీళ్ళే నీ అమ్మా నాన్న అని నీకు ముందే తెలిసిందా నాన్న? లేదు కదా. రోజులు గడిచే కొద్దీ నీకే నమ్మకం వచ్చింది. ఇప్పుడు కూడా అంతే. మెమరీ పోతే పోయిందమ్మా, మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేద్దాం. ఇదిగో లక్కీగా ఈ ఛాన్స్ ఎంతమందికి వస్తుంది చెప్పు. టెన్షన్ పడకుండా వినమ్మా. నీకు ఏం జరిగిందో నేను సింపుల్గా చెప్తాను. నేను నీకు నాన్న. నా పేరు దాస్. ఏ చెప్పు, నా పేరేంటి? దాస్. తిని నీకు అమ్మా. పేరు నందిత. చెప్పు. నందిత. గుడ్ 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 గుడ్. మేము నీ పేరెంట్స్వి. నీకొక యాక్సిడెంట్ అయింది నాన్న, అందుకే నువ్వన్నీ మర్చిపోయావు. ఇదిగో నువ్వు గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావు తెలుసా? నువ్వు చాలా ఇంటెలిజెంట్వి. నీ పేరు మహిత. మహిత. కానీ మేము నిన్ను ఇంట్లో ముద్దుగా మహి అని పిలుస్తాం. ఏంటి ఇప్పుడు మేము మీ అమ్మా నాన్నలవని నమ్ముతున్నావా? పిల్లలు పుట్టినప్పుడే పేరెంట్స్ కూడా పుడతారు అంటారు. తాగమ్మా తాగు. అలా చూసుకుంటే ఇవాళ మాకు నువ్వు రెండోసారి పుట్టావు. అందుకే చెప్తున్నా, గతాన్ని గుర్తు చేసుకోవాలని కంగారు పడి తలపాటు చేసుకోకు. తాగు. నీకు ఈ నాన్నంటే ఎంత ఇష్టమో తెలుసా? మన ఇద్దరం కలిసి ఆ అమ్మని తెగ ఏడిపించేవాళ్ళం. నిన్నటిదాకా నేను తినిపిస్తేనే తినేదానివి. ఇవాళ కూడా అదే జరుగుతుంది. ఏం పర్లేదు నాన్న, అంతా సేమ్ టు సేమ్.
ఇంకా చాలు. అమ్మమ్మ అయిపోయిందమ్మా, ఇంకొక 2 స్పూన్లేమ్మా. మా అమ్మ కదా మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకొని పడుకోవాలి కదా. అయిపోయింది, ఇది లాస్ట్ది. అయిపోయింది. వెరీ గుడ్ గర్ల్ అమ్మా నువ్వు. ఇదిగో, నువ్వు ఎక్కువ ఆలోచించకుండా కాసేపు రెస్ట్ తీసుకో. నీ పక్కనే నేను ఉంటాను. పడుకోమ్మా, పడుకో. దాసు, వసుకి బాగుంటే. మహి, అదే మన బిడ్డ పేరు. సరే, మహి ఆరోగ్యంగా లేస్తే సంవత్సరం పాటు లలిత చేస్తానని మొక్కుకున్నాను. నేను చేసుకుంటాను. చేసుకున్నదిత, నీ పూజలు ఫలించాయి. మన బిడ్డ మళ్ళీ మనతో ఉంది. నీకు ఏది కావాలంటే అది చేసుకో. ప్రశాంతంగా అక్కడ కూర్చొని చేసుకో. వసుంధరా, నీ కోట్ల ఆస్తిని కబ్జా చేయడానికి వీధి కుక్కకి బిస్కెట్ వేసినట్టు నీకు ఈ ప్రేమ బిస్కెట్ వేశాను. ఎంత ఈజీగా నమ్మా. పాత ఆట క్లోజ్. ఇక నా మాయలో నీతో నేను ఆడే కొత్త ఆట మొదలు. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేశాను. పాపని తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు. బాబుగారు, ఇక నేను నా కూతుర్ని తీసుకొని వెళ్తాను. మీ రుణం మీ జన్మకి తీర్చుకోలేను. నా పాపని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. లేదమ్మా, అంశు మా ఇంట్లోనే ఉంటుంది. నాతోనే ఉంటుంది. ధ్రువ, నాకు అంశు ఉండడం చాలా ఇష్టం. కానీ ఆలోచించు, ఈ వయసులో ఈ టైంలో ఒక ఆడపిల్లకి కన్నతల్లి తోడుండడం చాలా అవసరం. అమ్మా, వసుంధర జీవితంలో నన్నెప్పుడూ ఏదీ అడగలేదమ్మా. కానీ నన్ను తను అడిగిన ఒకే ఒక్క కోరిక, పాప మన బాధ్యత అని. ఆ మాట నా గుండెల్లో అలాగే ఉండిపోయిందమ్మా. ఇక ఈ పాప బాధ్యత పూర్తిగా నాది. నువ్వన్నదే నిజం ధ్రువ. కమ్. చూడండి, అంశుని వదిలి మీరుండలేరు అనుకుంటే కావాలంటే మీరు కూడా మా ఇంటికి రండి. మా ఇంట్లోనే ఉండండి. వద్దు బాబు, ఆ దేవాలయం లాంటి ఇంట్లో నా కూతురు ఉండడానికి అర్హత ఉందేమో కానీ నా అలాంటి వాళ్ళకు కాదు. వసుంధర నాకెలా బ్రతకాలో నేర్పించింది. కష్టం వస్తే భయపడటం కాదు, ధైర్యంగా ఎదుర్కోవాలని చూపించింది. డబ్బు ఒకటే అన్ని సమస్యలకి పరిష్కారం కాదని నాకు తెలిసొచ్చింది. తన కొమ్మకి పూసిన పువ్వుని కోసి దేవుడి కాళ్ళ దగ్గర పెడతానంటే ఏ చెట్టు నిరాకరిస్తుంది? అది ఆ పువ్వు అదృష్టం.
నా కూతురు మీ దగ్గరుంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది? ఏ అవసరం వచ్చినా నాకొక్క ఫోన్ చేయండి చాలు, పరిగెత్తుకుంటూ వస్తాను. జాగ్రత్త, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను సార్. అన్నట్టు పాప పేరు అను అండి, అంశు కాదు. అయితే ఇవాల్టి నుంచి ఈ బంగారు తల్లిని అను అని పిలవాలన్నమాట. వద్దు, అంశు అనే అనాలి. ఎందుకురా? అంటే మీ అమ్మ పెట్టిన పేరు కదా అను అని. కానీ వసు నన్నెప్పుడు అంశు అనే కదా పిలిచింది. నాకు ఆ పేరే కావాలి. ఏంటి నాన్న అలా ఉన్నావు? వసు గుర్తొచ్చిందా? అవునమ్మా, చాలా గుర్తొస్తుంది. నాన్న, చాలు నాన్న, తల తిరుగుతోంది, కాసేపు కూర్చుంటాను. అమ్మమ్మమ్మమ్మ, లే తల్లి, అలా పడుకొని ఉంటే ఇంకాస్త తల తిరుగుతుంది. నా బంగారం కదా, ఇంకొక 2 అడుగులు వే. ఇదిగో నా చేతిని గట్టిగా పట్టుకో, నేనున్నాను కదా. పదమ్మా, పదమ్మా. దాసు, చాలండి, లోపలికి తీసుకెళ్ళిపోదాం, మళ్ళీ అలిసిపోతుంది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుంది, మీరేమో ఇలా నడిపిస్తున్నారు. ఏంటి నందిత నువ్వు? నా కూతుర్ని ఎలా చూసుకోవాలో, తనకి ఏం కావాలో నాకు తెలీదా? డాక్టర్ ఏం చెప్పారు? రోజు అలా పడుకునే ఉండకుండా ఒక 10 నిమిషాలు అలా నడిపిస్తే తల తిరగడం తగ్గుతుందని చెప్పారు కదా. అలా కాదు దాసు, మళ్ళీ తనకి కళ్ళు తిరిగితే మంచిది కాదు కదా. నాన్నకి తెలుసమ్మా, నాకేది మంచిదో ఏది కాదో నాకంటే నీకంటే ఎక్కువ నాన్నకే తెలుసు. నువ్వేం కంగారు పడుకో. ఇద్దరికిద్దరు సరిపోయారు. మీరిద్దరూ ఒక టీం అయిపోయాక ఇక నన్నేం కేర్ చేస్తారు? సార్, డిశ్చార్జ్ ఫైల్ పైన సైన్ చేయండి. మేడం, ఈ 2 టాబ్లెట్స్ నైట్ వేసుకోవాలి.
ఏంటి తల్లి అలా ఉన్నావు? వసు ఎప్పుడొస్తుంది నానా? నువ్వు ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటే తనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. నువ్వు నాతో ఎక్కువ ప్రేమగా ఉన్నావనుకో, అప్పుడు వసుకి అమ్మో ఈ ధ్రువ నాకంటే ఎక్కువ క్లోజ్ అయిపోతున్నాడని కంగారుగా టక్కునొచ్చేస్తుంది. కానీ నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, సరేనా? డాక్టర్ ఏం చెప్పారో గుర్తుందిగా? ఏ మాత్రం టెన్షన్ పడ్డా కూడా డల్గా ఉన్నా వెంటనే హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేసేస్తానన్నారు. లేదు నాన్న, నేను అస్సలు టెన్షన్ పన్ను, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. వసు వచ్చాకే ఆపరేషన్ చేయించుకుంటాను. అవునా? మరి నవ్వాలి. నవ్వు, ఏది? నవ్వు 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 నవ్వు. అలా ఉండాలంటే నీ నీడా, మీ అమ్మ నీడా నా కూతురి మీద పడకూడదు. సరే వెళ్దామా? నర్స్, సైన్ చేశానమ్మా. ఇగో. మహి ఎక్కడా? అదిగో. అమ్మా మహి, ఏం చూస్తున్నావమ్మా? ఏం లేదు నాన్న. సరే సరే పద. పదండి. చూడు మల్లిక, నీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ ధ్రువకి ఇప్పుడు నీ ఓదార్పు చాలా అవసరం. నువ్వే ఇలా డేలా పడిపోతే మనసులో అగ్నిపర్వతాన్ని దాచుకుని అన్నిటినీ ఎదుర్కొంటున్న ధ్రువ ఏమైపోతాడు చెప్పు? అది నాకు అర్థమవుతుంది రాజీవ్. కానీ వాళ్ళిద్దరూ కలిసుండాలని నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో, ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నానో మీకు తెలుసు. కానీ నేనే వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం అని తలుచుకుంటేనే తట్టుకోలేకపోతున్నాను. మల్లిక, నీకో మాట చెప్పనా? నిన్ను ఏదో ఓదార్చాలనో లేకపోతే ఊరుకోపెట్టాలనో చెప్పటం లేదు. నా మనసుకు అనిపించిందే నీకు చెప్తున్నాను. ఇలాంటివి, ఇంతకంటే పెద్దవి మనం ధ్రువ వసుంధర జీవితంలో ఎన్నిసార్లు చూసుంటాం. ప్రతిసారి ఇంకా వీళ్ళు ఎప్పటికీ కలవరేమో అనుకున్నప్పుడల్లా వీళ్ల బంధం ఇంకా గట్టిపడుతూనే వచ్చింది. అలానే ఈసారి కూడా ఇంత ఎడబాటు వచ్చిందంటే దాన్ని దాటి కలపటానికి ఆ భగవంతుడు ఏదో ఒక దారి వేసే ఉంటాడు. నువ్వు బాధపడకు, ధైర్యంగా ఉండు. వీళ్ళని విడదీయటం ఆ దాస్ అనుకున్నంత తేలిక కాదు. నన్ను నమ్ము, నా అనుభవంతో
ధ్రువ వసుంధరాల ప్రేమ మీదున్న నమ్మకంతో చెప్తున్నాను. వాళ్ళు మళ్ళీ తప్పకుండా కలుస్తారు. ఇంకేం ఆలోచించుకో. పద. ధ్రువ, అంశు ఇక్కడికి వచ్చిందా? ఇటైతే ఏం రాలేదు. ఆ, అవునా? సరే అయితే నేను హాల్లో ఉంటానులే. మ్, వస్తే చెప్పరా? మ్. అమ్మయ్యా, అయ్యో ఇలా రావే, రా. అయ్యి, ఆగాగాగాగు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నా దగ్గర యాక్టింగా? నానా హెల్ప్ చేయి. నానా ప్లీజ్ నానా. నేను నీకు కథలు చెప్తాను. నాని నీకు ముద్దలు పెడుతుంది. ఓకేయా? ఓకే. ఆ, సరే అయితే హలో, ఎవరో మాట్లాడండి. ఎవరండి? ఫోన్ చేసి మాట్లాడరేంటి?